హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి. విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. అండ్ ఆల్సో చాలామంది మనకు అక్కడ ఆల్రెడీ రెస్పాన్స్ చేస్తున్నారు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ పోస్ట్ దేర్. ఓకే, సో వీఆర్ డూయింగ్ క్యానరీ డిప్లాయ్మెంట్స్. క్యానరీ డిప్లాయ్మెంట్స్ అంటే ఏంది, లైక్ వై వీ యూజ్ అనేది నేను ఆల్రెడీ మాట్లాడిన ఫస్ట్ సెషన్లో. సో దిస్ ఈజ్ ద సెకండ్ సెషన్. విల్ ట్రై టు ఇన్స్టాల్ ఇస్టియో కానివ్వండి, క్లస్టర్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది కూడా చూద్దాము. ఓకే, సో క్యూబర్నెటిస్ క్లస్టర్. సో దిస్ ఇస్ ద ప్రీ రిక్విజిట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రీ రిక్విజిట్స్ మనకి. ఓకే, సో లెట్ మీ ఇన్స్టాల్ ఇస్టియో సిఎల్ఐ. ఓకే, సో నా లైనెక్స్ బాక్స్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ ద లేటెస్ట్ వర్జన్ ఎనీవే 1.11.3కి వెళ్తున్నాను నేను. ఓకే, సో మీరు మీ ఫ్లేవర్ అంటే లైక్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ విండోస్ యూ కెన్ గో ఫర్ విన్జిప్. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ మ్యాక్ ఓఎస్ యూ కెన్ గో ఫర్ OS X. ఓకే, సో ఎనీవే ఐఎమ్ గోయింగ్ టు మై లైనెక్స్ బాక్స్. ఓకే, సో నేను క్యానరీ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను నేను. ఓకే, దెన్ ఐ విల్ సే wget అండ్ ఐ విల్ గెట్ దిస్ టార్ బాల్. ఓకే, సో ఈ టార్ ఫైల్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో దెన్ ఐ విల్ ఎక్స్ట్రాక్ట్ దిస్ tar-xvf అండ్ ఐ విల్ సే istio. ఓకే, సో జస్ట్ గెటింగ్ ఎక్స్ట్రాక్టెడ్. ఓకే, సో మనకి ఇక్కడ istio CLI అనేసి మనకి you will get. Okay, so let me go. Okay, so and I'll move this to istio. Okay, for my comfort. Okay, so I'll go to istio. Okay, so ఇక్కడ చూడండి, like I got my bin directory. If I go to bin directory, cd bin. ఓకే, సో నా istio CLI ఇక్కడ ఇట్ హ్యాస్ బీన్ దేర్. అంటే మనము నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా రన్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ గో అండ్ క్రియేట్ ఏ పాత్. ఓకే, సో మనం పాత్ కూడా క్రియేట్ చేయొచ్చు. లెట్ మీ క్రియేట్ ద పాత్. ఓకే, సో లెట్ మీ చెక్ ఎకో పాత్. ఓకే, సో హియర్ మనము నా istio CLIని కూడా ఐ విల్ యాడ్ ఇట్ హియర్. ఓకే, సో వాట్ వీ కెన్ డూ ఈజ్ I will say pwd. ఓకే, సో రూట్ క్యానరీ istioలో నేను నాది బిన్ డైరెక్ట్ ఉంది, అందులో istio CLI ఉంది. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే export path equals $path colon and I'll give this path. Okay, and enter. Okay, so if I go to canary istio CLI. Okay, so one second. ఓకే, సో istio CLI అనేది నేను నా పాత్ క్రియేట్ చేసుకున్నా. సో యూ గైస్ ఆల్సో కెన్ యూజ్ ద సేమ్ థింగ్. ఓకే, సో యూ కెన్ గో విత్ దిస్ ఇన్స్టాలేషన్. ఓకే, సో istio CLI ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ ఆల్సో ఇఫ్ యూ సే istio CLI వర్జన్ యూ విల్ గెట్ ద వర్జన్. ఓకే, సో ఇది ఏ వర్జన్లో రన్ అవుతుందని చూపిస్తుంది నాకు. 1.11.3లో నేను ఇన్స్టాల్ చేసిన. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఐ ఆల్రెడీ క్రియేటెడ్ మై EKS క్లస్టర్. ఓకే, సో నా EKS క్లస్టర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను నేను. సో ఇఫ్ యూ గైస్ డోంట్ నో హౌ టు క్రియేట్ అన్ EKS క్లస్టర్, మీరు EKS CTLతో మీరు EKS క్లస్టర్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ నాట్ యూ కెన్ గో ఫర్ యువర్ మినీ క్యూబ్ కైనా వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ గో ఫర్ ఎనీ టైప్ ఆఫ్ క్లస్టర్, GKEకి వెళ్ళొచ్చు, ఆర్ ఏ దాంట్లో అయినా కానీ you should have a cluster. Okay, so Kubernetes cluster undali because this is about deployments of Kubernetes. Okay, so నాకు Amazon EKS లో I have created my clusters. Okay, EKS cluster నేను క్రియేట్ చేసిన ఆల్రెడీ. సో దిస్ ఐ హ్యావ్ డన్ యూజింగ్ EKS CTL. ఓకే, సో EKS CTLతో నేను క్రియేట్ చేసిన. మీకు EKS CTLతో ఎట్లా క్రియేట్ చేయాలో తెలియకపోతే గో టు అవర్ ఛానల్. మన ఛానల్లో EKS ట్రైటరీ అని కొట్టండి, ఫస్టే మనకు అది వచ్చేస్తుంది. EKS CTLతో ఎట్లా మనం ఇన్స్టాల్ చేయాలనేది మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ. సో యూ గైస్ కెన్ ఈజీలీ ఇన్స్టాల్ యువర్ EKS క్లస్టర్. ఓకే, సో మీ Kubernetes క్లస్టర్ ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ అగైన్ హియర్. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl get nodes. ఓకే, సో ఇది నా EKS క్లస్టర్ నోడ్స్. ఓకే, సో 2 నోడ్స్ ఉన్నాయి నాకు. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ఓన్లీ 2 నోడ్స్. ఓకే, సో బికాస్ ఛార్జ్ పడుతుంది కాబట్టి. ఓకే, సో ఐఎమ్ నాట్ షూర్ వెన్ ఐ విల్ కంప్లీట్ దిస్. ఓకే, సో
I'll keep on like ఇది నేను డిలీట్ చేయలేను కాబట్టి ఓకే సో ఇట్ విల్ హ్యావ్ సమ్ చార్జెస్ ఓకే సో ఎందుకంటే నేను T2 స్మాల్ని లాంచ్ చేసిన ఓకే సో ఐ హ్యావ్ లాంచ్ T2 స్మాల్ EC2 ఇన్స్టెన్స్ ఓకే సో మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఎ క్లస్టర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ ఓకే సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ istio.ctl అండ్ ఆల్సో క్లస్టర్ కూడా ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి అండ్ విల్ సీ ది నెక్స్ట్ ప్రిరిక్విజిట్స్ okay so now we have istio and also kubernetes cluster now we'll install istio okay so like istio profile etla install chesamu kubernetes lo chusam okay so istio ctl profile list oops okay istio ctl profile list ఓకే ప్రొఫైల్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం అంటే istio కాన్ఫిగరేషన్కి విల్ హ్యావ్ సమ్ డిఫాల్ట్ ప్రొఫైల్స్ మనకి డిఫాల్ట్ డెమో ఎంటీ ఎక్స్టర్నల్ మినిమల్ ఓపెన్ షిఫ్ట్ ప్రివ్యూ రిమోట్ అనేసి మనకి ఇన్ని ప్రొఫైల్స్ ఉన్నాయి ఓకే సో విల్ ట్రై టు యూజ్ డెమో ప్రొఫైల్ ఓకే సో డెమో ప్రొఫైల్ యూజ్ చేసి విల్ ట్రై టు డిప్లాయ్ దట్ ఇన్ ది కుబర్నెటిస్ క్లస్టర్ ఓకే సో ప్రొడక్షన్లో ఏం కావాలి ప్రొడక్షన్లో ఏముంటుంది లైక్ వాట్ వీ డూ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం బికాస్ వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ istio ఇక్కడ ఓకే సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ క్యానరీ డిప్లాయ్మెంట్స్ సో మీకు సపరేట్గా istio కావాలనుకుంటే విల్ ట్రై టు డూ istio కంప్లీట్లీ డిఫరెంట్గా అసలు istio గురించి ఆల్రెడీ నేను బ్రీఫ్ ఇచ్చిన లైక్ వాట్ సర్వీస్ మెష్ ఎట్లా ఉంటుంది హౌ istio వర్క్స్ అనేది ఓకే సో hope you guys already know this okay otherwise go and watch istio documentation మీకు istio documentation చాలా క్లియర్గా ఉంటుంది అదర్వైజ్ ఐ విల్ ఆల్సో డూ ఇన్ కమింగ్ డేస్ బట్ యా సో మోస్ట్లీ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ క్యానరీ డిప్లాయ్మెంట్స్ కాబట్టి విల్ గో ఫర్ ది డెమో ఓకే సో డెమోలో మనకి అన్ని ప్రొఫైల్స్లో డెమోలో ఇట్ విల్ హ్యావ్ ఆల్ ది రిక్వైర్డ్ థింగ్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఓకే సో ఇఫ్ ఐ సే istio ctl profile dump demo okay so dump demo ante like it is just showing everything okay so it's just dumping and it's showing all the things like మనకి ఏమేమి ఉన్నాయి అనేసి చూపిస్తుంది ఇక్కడ ఓకే సో యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్ ఓకే సో వాట్ ఎవర్ ద ప్రొఫైల్ యూ వాంట్ బట్ యా యూ కెన్ గో విత్ ద డెమో ఎందుకంటే లైక్ ఐ సైడ్ ఆల్రెడీ ఓకే సో మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనకి డెమో ప్రొఫైల్లో ఉంటాయి okay so now what we'll do we'll try to go with istio ctl manifest okay so we'll try to manifest that demo profile okay hyphen set profile equals to demo okay so it will take some time okay so koncham time తీసుకుంటుంది ఇది okay so we'll see like this will install the istio demo profile with istio core istio d egress gateways components into the cluster yes I'm okay with this I'll say proceed so processing resources for istio core okay so istio core installed okay so it will take some time okay so I'll pause చేస్తాను ఇక్కడ సో దట్ మీకు లిస్ట్ మొత్తం వచ్చిన తర్వాత వీ కెన్ సీ ఓకే సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుండొచ్చు ఓకే సో ఇట్ మే టేక్ 2 to 3 minutes for me it may take 5 to 10 minutes for you okay so it totally depends on your cluster okay and also మీరు మినీ క్యూబ్లో చేస్తున్నట్టయితే ఓకే సో మినీ క్యూబ్లో చేస్తున్నట్టయితే మీకు గేట్వేస్ ఇన్స్టాల్ అయినప్పుడు యూ వోంట్ గెట్ దట్ లోడ్ బ్యాలెన్సర్ ఐపీ ఓకే సో ఎందుకంటే మనకు మినీ క్యూబ్లో లోడ్ బ్యాలెన్సర్ని మనము ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్ ఉండదు కాబట్టి యూ might not get that IP okay so yeah it is done okay so please take a few minutes to tell us about install upgrade experience okay that is fine okay so installation complete antundi kada okay so I'll see kubectl get crds before that I'll say kubenes okay kubenes ante it will show all the namespaces within the kubernetes okay so ikkada chudandi istio-system anedi నాకు నేమ్ స్పేస్ క్రియేట్ అయిపోయింది ఓకే సో ఇప్పుడు ఐ హ్యావ్ దిస్ నేమ్ స్పేస్ ఓకే సో నా వాట్ ఐ డూ ఈస్ ఐ విల్ గో టు దిస్ నేమ్ స్పేస్ సారీ kubenes istio-system ఓకే సో నేను ఇందాక డిఫాల్ట్లో ఉన్నా బట్ నౌ ఇఫ్ ఐ గో అండ్ సీ మై నేమ్ స్పేస్ హెస్ గాట్ చేంజ్డ్ ఓకే సో istio-systemకి నా నేమ్ స్పేస్ చేంజ్ అయిపోయింది ఇక్కడ ఓకే మీకు kubenes kubectl ఐడియా kubectx ఐడియా లేకపోతే you can go and check kubectx documentation
అదర్వైజ్ మన ఛానల్లో ఆల్రెడీ నేను క్యూబ్ సిటీఎక్స్ క్యూబ్ ఎన్ఎస్ గురించి మాట్లాడినా. సో దిస్ ఈస్ ద థర్డ్ పార్టీ కమాండ్ వేర్ ఇట్ విల్ లిస్ట్ ఆల్ యువర్ Kubernetes namespaces. Okay, so now what I'll say kubectl get crds. ఓకే, సో కస్టమ్ రిసోర్స్ డెఫినిషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తుంది. ఓకే, సో istio.ioకి సంబంధించినవి. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ ఎవ్రీథింగ్. ఓకే, సో istio.ioకి సంబంధించిన అన్ని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇఫ్ ఐ సే గెట్ సర్వీసెస్, ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl get services, ఓకే, సో ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, సో ఇక్కడ చూడండి, లైక్ నా సర్వీస్ లోడ్ బ్యాలెన్సర్ ఐపీ నాకు ఎక్స్పోజ్ అయిందని చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ మై లోడ్ బ్యాలెన్సర్ ఐపీ. ఓకే, సో ఎనీవే ఐ క్లియర్ దిస్ నౌ. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ ఐ సే kubectl get pods, ఓకే, సో ఆల్ ది పాడ్స్ ఆర్ రన్నింగ్. ఓకే, సో 3 పాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ గేట్వే అండ్ ఆల్సో istio.d. ఓకే, సో అన్నీ కూడా రన్ అవుతున్నాయని చూపిస్తుంది ఇక్కడ నాకు. ఓకే, సో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. So now what we will do is we'll try to create an application. ఓకే, ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి అందులో మనం istio ఎట్లా ఇంజెక్ట్ చేస్తామో చూద్దాం. ఓకే, సో లెట్ మీ చెక్ ఇన్ kubeNS. ఓకే, సో ఓకే, istio సిస్టంలో ఉన్నా నేను. ఓకే, సో దెన్ లెట్ మీ గో బ్యాక్ టు డిఫాల్ట్. ఓకే, నేను ఏం నేమ్ స్పేసెస్ అయితే ఏం క్రియేట్ చేయట్లేదు ప్రస్తుతానికైతే. Okay, so then what we'll do is let me go to my git. Yeah, okay, so నేను ఏం చేస్తున్నా అంటే alpine.yaml అనేసి I'll create a file. Okay, so I'll create one YAML. Okay, then we can go for my service and the deployment. Okay, so service deployment ని క్రియేట్ చేస్తున్నా నేను. Okay, so if I go and check alpine.yaml, okay, so I have saved it. Okay, so can service and also deployment create chestunna with the image alpine. Okay, sorry, image alpine. Okay, so ఇది నా deployment and this is my service where I am exposing it to 80. Okay, so this is fine for now. Okay, so now I have my application file, like deployment file ఉంది అనుకుందాం. Okay, so now if I go to my commands, okay, so istioctl cube inject. Okay, సో నేను ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ ఇంజెక్టింగ్ ది istio. ఓకే, సో మనము ఆల్పైన్లోకి, ఓకే, సో ఈ ఫైల్ నేమ్లోకి వీఆర్ ఇంజెక్టింగ్ ది క్యూబ్ ఇంజెక్ట్ అంటే ఏంటంటే లైక్ వీఆర్ ఇంజెక్టింగ్ ది ప్రాక్సీ. ఓకే, సో మనం ఏదైతే నేను ఫస్ట్ పార్ట్లో డిఫైన్ చేస్తానో istio అంటే ఏంటి, లైక్ సర్వీస్ మెష్ అంటే ఏంటి, అప్లికేషన్ పైన సైడ్ కార్ ఉంటుంది, సైడ్ కార్ పైన ప్రాక్సీ ఉంటుంది సైడ్ కార్లో. ఆ ప్రాక్సీకే మనం కనెక్ట్ అవుతాం. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ టు కనెక్ట్ టు ది అప్లికేషన్ యాజ్ కోర్. ఓకే, so let me go and show you that. Okay, I have just injected. Okay, so sorry. Okay, alpine.yaml. Okay, so ఇప్పుడు మీరు చూడండి, it has given you the output. Okay, so what exactly it's going to do. Okay, so ఇక్కడ చూడండి, it is also creating a container with alpine and also మనకి ఇంకో కంటైనర్లో, ఓకే, సో ప్రాక్సీ సైడ్ కార్. ఓకే, సో there is lot of things that is injecting. ఓకే, సో చాలా it is injecting lot of stuff. Okay, so if I also show you like how to, okay, apply this. Okay, this is the command to apply. Okay, okay, so ఇదేంటంటే మనకి ఇందాక just given you the output. Okay, so now what I am doing, ఆ అవుట్పుట్ ఏదైతే మనకి పైన ఏదైతే వచ్చిందో దాన్ని ఐఎమ్ ఇంజెక్టింగ్. ఓకే, సో ఐఎమ్ యూజింగ్ ది పైప్ సింబల్ అంటే ది అవుట్పుట్ ఆఫ్ దిస్. ఓకే, సో అవుట్పుట్ ఆఫ్ దిస్ అంటే పైన వచ్చింది అంతా కూడా. ఓకే, సో ఈ అవుట్పుట్ని నేను ఐఎమ్ జస్ట్ డూయింగ్ క్యూబ్ అప్లై. ఓకే, దెన్ లెట్ మీ ఎంటర్. ఓకే, సో నౌ ఇది మనకి డిప్లాయ్మెంట్ అండ్ ఆల్సో సర్వీస్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ మై సర్వీస్ అండ్ ఆల్సో మై డిప్లాయ్మెంట్. ఓకే, సో లెట్ మీ క్లియర్ దిస్. kubectl get pods. ఓకే, సో రన్నింగ్లోకి వచ్చేసింది. ఇక్కడ చూసినట్టయితే నా ఆల్పైన్ ఇమేజ్ కంటైనర్ కింద లైక్ కంటైనర్, నా ఆల్పైన్ కంటైనర్ ఉంది అండ్ ఆల్సో సైడ్ కార్ కంటైనర్ కూడా ఉంది ఈ పాడ్లో. హౌ, ఇక్కడ చూస్తే మీరు 2x2 అని ఉంది. ఓకే, సో 2 of 2 రెడీ అంటే 2 కంటైనర్స్ ఈ పాడ్లో రన్ అవుతున్నాయి అని అర్థం. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl describe, ఓకే, pod and this image.
ఓకే. సో ఇట్స్ జస్ట్ షోయింగ్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఏమేమి క్రియేట్ చేసింది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే. సో ఇఫ్ ఐ గో బ్యాక్, ఓకే, సో ఇఫ్ ఐ షో యూ హియర్, ఓకే, సో ఇట్ హ్యాస్ ఇంజెక్టెడ్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఆల్పైన్ అనేది అండ్ ఆల్సో యూ హ్యావ్ సైడ్ కార్ ఇన్ ఇట్. ఓకే. సో రెండు కంటైనర్స్ రన్ అవుతున్నాయి ఇందులో. ఓకే. couple of containers are running in the single pod. Okay. So now what I will do is I will kubectl delete, okay, hyphen file name and alpine dot yaml. ఓకే. మీరు ఇక్కడ ఫైల్ నేమ్ అని ఇస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ delete hyphen f. ఓకే. సో delete hyphen f alpine dot yaml. ఓకే. సో alpine deleted, సర్వీస్ డిలీట్ అయిపోయింది అండ్ ఆల్సో my deployment also got deleted, right? So if I say kubectl get pods, okay, so terminating. Okay, so it is just removing that. Okay, so remove చేసేస్తుందని చూపిస్తుంది. ఓకే. సో నౌ ఇది ఏంటంటే మనం మాన్యువల్గా ఇంజెక్ట్ చేసినాం. ఓకే. సో వీ హ్యావ్ ఇంజెక్టెడ్ ద క్యూబ్, ఇంజెక్ట్ చేసి ఇస్టియో లైక్ ఎగ్జిస్టింగ్ పాడో లేకపోతే ఆల్రెడీ ఉన్న పాడ్కో మనము ఇంజెక్ట్ చేసి వీఆర్ క్రియేటింగ్ ద ఇస్టియో ప్రాక్సీ. ఓకే. సో ఇస్టియోని మనం అట్లా క్రియేట్ చేస్తాం. ఓకే. సో వాట్ ఇఫ్ ఐ వాంటెడ్ టు డూ ఎన్ ఆటోమేటెడ్గా చేయాలనుకుంటే, ఓకే, సో నేను ఏం చేస్తానంటే kubectl క్రియేట్ hyphen f alpine dot yaml అంట. ఓకే. సో ఇక్కడ ఏంది ఇప్పుడు, ఇఫ్ ఐ గో టు పాడ్స్, ఓకే, 0 of 1, ఓకే, ఓన్లీ ఒకటే కంటైనర్ ఉంది ఇందులో. ఓకే. ఓన్లీ వన్ కంటైనర్, దట్ ఈస్ ఆల్పైన్ కంటైనర్ రన్ అవుతుందని చెప్తుంది ఇక్కడ మనకు. ఓకే. సో మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా నేను ఇస్టియోని ఇందులోకి ఇంజెక్ట్ చేయాలనుకుంటా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రన్ దట్ కమాండ్ లైక్ ఏదైతే మనం రన్ చేసినాం. ఓకే. సో నేను ఏం చేయొచ్చు అంటే ఏదైతే నేమ్ స్పేస్ ఉందో, నౌ వీఆర్ ఇన్ టు ది క్యూబెన్ఎస్, మనం డిఫాల్ట్ నేమ్ స్పేస్లో ఉన్నాం. ఓకే. సో ఈ డిఫాల్ట్ నేమ్ స్పేస్కి ఐ విల్ ఇంజెక్ట్. ఓకే. సో నేనేం చెప్తా అంటే ఈ డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఉంటే నాకు ఇస్టియో ఆటోమేటిక్గా ఏ అప్లికేషన్ క్రియేట్ చేసినా ఇస్టియో దాని టాప్ ఆఫ్ దట్ క్రియేట్ అవ్వాలని చెప్తాం. ఓకే. సో హౌ దట్ ఎట్లా మనం అచీవ్ చేయగలుగుతామంటే, సో ఇక్కడ చూడండి, లైక్ సైడ్ కార్ ఇంజెక్షన్ని నేను వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ kubectl లేబుల్ నేమ్ స్పేస్ డిఫాల్ట్ నేను ఇస్టియో హైఫన్ ఇంజెక్షన్ ఎనేబుల్డ్ అంట. ఓకే. సో ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, ఓకే, సో నేను లేబుల్ చేంజ్ చేస్తున్నా నేమ్ స్పేస్ని. ఓకే. అయితే ఇస్టియో హైఫన్ ఇంజెక్షన్ ఈజ్ ఎనేబుల్డ్ అంటే ఏ అప్లికేషన్ క్రియేట్ చేసినా కానీ ఇస్టియో ఆటోమేటిక్గా ఇంజెక్ట్ అయిపోతుంది. నేను మళ్ళీ క్యూబ్ ఇంజెక్ట్ అనాల్సిన అవసరం ఉండదు. ఓకే. సో నౌ ఇఫ్ ఐ సే kubectl describe namespace default. ఓకే. సో ఇక్కడ చూడండి లేబుల్స్లో ఇస్టియో ఇంజెక్షన్ ఈక్వల్ టు ఎనేబుల్డ్ ఉంది. ఓకే. సో నా ఇఫ్ ఐ సే kubectl get pods, ఓకే, ఇది రన్నింగ్లో ఉంది, 1 of 1 చూపిస్తుంది. ఓకే. సో నా వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే kubectl get deployments. ఓకే. సో నా డిప్లాయ్మెంట్ ఆల్పైన్ అనేది రన్ అవుతుంది. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే kubectl rollout restart deployment alpine. ఓకే. సో నా డిప్లాయ్మెంట్ని నేను రోల్అవుట్ అండ్ రీస్టార్ట్ చేసిన. ఓకే. రీస్టార్ట్ అయిపోయింది. ఓకే. నౌ ఇది ఆల్రెడీ నేను ఎనేబుల్డ్ ఇచ్చిన కాబట్టి ఇట్ షుడ్ ఇంజెక్ట్ ఇస్టియో ఆటోమేటికలీ. ఓకే. సో నౌ ఇఫ్ ఐ సే kubectl get pods, ఓకే. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ఇంజెక్ట్ అయిపోయింది. ఓకే. సో నౌ ఐ కెన్ సీ దిస్ ఈజ్ 2 of 2. ఓకే. సో ఇందాకేముండే నాకు 1 of 1 ఉండే. ఓకే. సో బట్ నౌ ఐ కెన్ సీ ఇట్ ఈస్ హ్యావింగ్ 2 of 2 అంటే ఆటోమేటిక్గా ఇంజెక్ట్ అయిపోయింది. ఓకే. అదర్వైజ్ ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ దిస్, ఓకే, సో లేదు నాకు అవసరం లేదు, ఓకే, నాకు ఇస్టియో అవసరం లేదు ఈ నేమ్ స్పేస్లో అంటే వాట్ ఐ కెన్ డూ ఇస్, ఓకే, సో నౌ ఐ కెన్ సే ఇంజెక్షన్ విత్ మైనస్ మార్క్. ఓకే. సో నేను ఇప్పుడు ఓకే kubectl లేబుల్ నేమ్ స్పేస్ డిఫాల్ట్ ఇస్టియో హైఫన్ ఇంజెక్షన్, ఇక్కడ నేను లేబుల్ని తీసేస్తున్నా. ఓకే. యూ మైట్ ఆల్రెడీ నో దిస్ కమాండ్. ఓకే. ఆల్రెడీ మీకు క్యూబర్నెటిస్ వచ్చి ఉండాలని చెప్పిన నేను, అదర్వైజ్ యూ కెన్ గో అండ్ వాచ్ మై క్యూబర్నెటిస్ వీడియోస్ మన సిరీస్. ఇక్కడ మనం హైఫన్ ఇస్తున్నాము అంటే ఇది మైనస్ అనమాట, అంటే వీఆర్ రిమూవింగ్ దట్ లేబుల్. మనం ఏదైతే లేబుల్ యాడ్ చేసినామో ఇందాక ఆ లేబుల్ని మనం రిమూవ్ చేసేస్తున్నాం అని అర్థం. ఓకే. సో అగైన్ ఇఫ్ ఐ రన్ దిస్,
it just removes the label. Okay, నేను మళ్ళీ if I go and describe kubectl describe namespace default. ఓకే, లేబుల్స్ నన్ను అని చూపిస్తుంది. నేను మళ్ళీ kubectl rollout restart నా deployment alpine. ఓకే, now what it will do, it will remove this and it will create one of one ఇప్పుడు. ఓకే, I'll clear this kubectl get pods. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు 1 వచ్చేసింది. అంటే 2 of 2 ఏదైతే ఉందో ఇట్ జస్ట్ టర్మినేటింగ్. అంటే నాకు ఈ నేమ్ స్పేస్లో ఇస్టియోని ఇంజెక్ట్ చేయాలని లేదు. ఓకే, సో ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దట్ అండ్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ప్లేన్ నేమ్ స్పేస్. ఓకే, సో ఇక్కడ నాకు ఇస్టియో ఆటోమేటిక్గా ఇంజెక్ట్ అవ్వదు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ లైక్ ఇస్టియో గురించి, అంటే లైక్ వాట్ ఈజ్ ఇస్టియో, హౌ యూ కెన్ ఇన్స్టాల్ ఇస్టియో అండ్ హౌ యూ కెన్ క్రియేట్ ఇస్టియో సైడ్ కార్, అంటే మన ప్రాక్సీ ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది దిస్ ఈజ్ ద ఐడియా. ఓకే, సో నెక్స్ట్ మనము విల్ గో అండ్ సీ హౌ క్యానరీస్ వర్క్స్. ఓకే, నౌ వి నో హౌ టు క్రియేట్ పాడ్. ఓకే, సో అందులో మనం ఎట్లా ఇంజెక్ట్ చేసినాము ఇస్టియో అనేది మనం చూసినాము. ఓకే, ఓకే, హౌ వీ హ్యావ్ ఇంజెక్టెడ్ ఇస్టియో అనేది వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్. ఓకే, సో నౌ అంటే లైక్ హౌ 2 కంటైనర్స్ ఆర్ రన్నింగ్ అనేది చూసినాము. సో నౌ వాట్ విల్ డూ ఈజ్ విల్ క్రియేట్ అన్ యాప్. ఓకే, సో ఒక అప్లికేషన్ క్రియేట్ చేసాము. Okay, so which will have 3 applications. Okay, so we'll create 3 applications, I think, but 3 replicas of one application. Okay, and also we'll create a database which is exposed to a service. Okay, and also the 3 applications would are exposed to a service. And also if this application wants to talk to the database, again these applications should talk to the డేటాబేస్ సర్వీస్. ఓకే, సో అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలి డేటాబేస్ కంటే మనము ఈ విధంగా. అండ్ అప్లికేషన్ లైక్ డేటాబేస్ వచ్చేసి విల్ గో ఫర్ ద MongoDB. ఓకే, సో అప్లికేషన్ వచ్చేసి నార్మల్ HTTP అప్లికేషన్. ఓకే, సో విల్ జస్ట్ క్రియేట్ అన్ HTTP అప్లికేషన్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ బి. ఓకే, సో బట్ వెన్ ఇస్టియో కమ్స్ ఇన్ టు ది పిక్చర్. ఓకే, సో ఇక్కడ మనం ఇస్టియోని పిక్చర్లోకి తీసుకొస్తున్నప్పుడు ప్రతి అప్లికేషన్లో లెట్ మీ స్క్రోల్ అప్. ఓకే 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 ఓకే, ఇక్కడ వాట్ హ్యాపెన్స్ నౌ, ఎవ్రీ పాడ్లో యూ విల్ హ్యావ్ అప్లికేషన్ అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ ఏ ప్రాక్సీ. ఓకే, ప్రాక్సీ ఈజ్ అ సైడ్ కార్. ఓకే, అగైన్ యూ విల్ హ్యావ్ ఎన్ అప్లికేషన్ అండ్ యూ విల్ హ్యావ్ ఏ ప్రాక్సీ, రైట్? యూ విల్ హ్యావ్ ఎన్ అప్లికేషన్ అండ్ యూ విల్ హ్యావ్ ప్రాక్సీ. ఓకే, సో ఇఫ్ ఇవి 3 అప్లికేషన్స్ మాట్లాడాలి అనుకుంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టాక్ విత్ ది ప్రాక్సీ. ఓకే, సో ప్రాక్సీస్ నేను ఆల్రెడీ నిన్న చూపించిన మీకు. ఓకే, సో ఫస్ట్ పార్ట్లో నౌ ఇట్ విల్ బీ టాకింగ్ టు ది వర్చువల్ సర్వీసెస్. ఓకే, ఇస్టియోలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ వర్చువల్ సర్వీసెస్. ఓకే, సో మనం వర్చువల్ సర్వీసెస్ క్రియేట్ చేసాం అనుకోండి, ఈ 3 ప్రాక్సీలు కూడా వర్చువల్ సర్వీస్తోనే మాట్లాడతాయి, అంటే ఫర్ ది ఇంటర్నల్ కమ్యూనికేషన్. వర్చువల్ సర్వీసెస్ ఎప్పుడైనా సరే ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం వాడతాం మనం. ఓకే, సో ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసము వాడతాము ఇస్టియోలో. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అన్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్, మనకి ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ కావాలి అనుకుంటే యూ షుడ్ యూజ్ ఏ గేట్వే. ఓకే, సో మనకి ఇస్టియో గేట్వేస్ ఉంటాయి. ఓకే, సో యూ కెన్ యూజ్ ఇస్టియో గేట్వే ఆర్ యూ కెన్ యూజ్ ఇస్టియో ఇంగ్రెస్. ఓకే, ఏదైనా వాడచ్చు. ఓకే, ఇస్టియో గేట్వే ఆర్ ఇస్టియో ఇంగ్రెస్. ఓకే, సో ఇస్టియో గేట్వే అయినా ఇంగ్రెస్ అయినా జనరల్గా మనది క్యూబర్నెటిస్ ఇంగ్రెస్ ఎట్లా బిహేవ్ చేస్తుందో లైక్ వర్కింగ్ ప్రాసెస్లో. ఓకే, సేమ్ వేలో ఇవి కూడా అట్లనే బిహేవ్ చేసేది. ఓకే, జనరల్గా మన ఇంగ్రెస్లో దట్ ఈస్ వాట్ విల్ డూ, రైట్? స్లాష్ షూ అన్న అనుకోండి, ఇట్ విల్ గో టు షూ ఏపీఐ. స్లాష్ క్లోత్స్ అన్న అనుకోండి, ఇట్ విల్ గో టు ది క్లోత్స్ ఏపీఐ. స్లాష్ మొబైల్ అని అనుకోండి, ఇట్ విల్ గో టు ది మొబైల్ ఏపీఐ. ఓకే, సో కాకపోతే మనకి URL సేమ్ ఉంటుంది, బట్ ద కాంటెక్స్ట్ విల్ బి డిఫరెంట్. ఓకే, సో ఇంగ్రెస్లో ఇఫ్ యూ డిఫైన్ దీస్ రూల్స్, ఓకే, సో ఆ రూల్స్ ప్రకారము ఇట్ విల్ గో అండ్
హిట్ దట్ పర్టికులర్ యూఆర్ఎల్ ఆర్ పర్టికులర్ అప్లికేషన్. ఓకే, సో ఇది జనరల్గా మీ అందరికీ తెలిసినదే ఆ ఇంగ్రెస్ గురించి. ఓకే, సో దిస్ సేమ్ థింగ్ వర్క్స్ ఇన్ ద ఇస్టియో. ఓకే, సో ఇస్టియోలో కూడా సేమ్ అట్లనే వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో వాట్ ఎవర్ వీ గివ్, ఓకే, సో ఏ కాంటాక్ట్స్ అయితే ఇస్తామో ఆ అప్లికేషన్లో దానికి మాత్రమే వెళ్ళి అది కనెక్ట్ అవుతుంది. ఓకే, సో నౌ వీ గో అండ్ క్రియేట్ దిస్ అప్లికేషన్స్ డేటాబేస్ అండ్ ఆల్సో విల్ క్రియేట్ వర్చువల్ సర్వర్ అండ్ ఆల్సో విల్ క్రియేట్ సమ్ గేట్వే. ఓకే, సో గేట్వే కూడా క్రియేట్ చేసిన తర్వాత విల్ ట్రై టు హిట్ దిస్. ఓకే, సో విల్ ట్రై టు హిట్ దిస్ గేట్వే టు విత్ ది లైక్ ఈ గేట్వే నుంచి విల్ ట్రై టు హిట్ ద అప్లికేషన్. ఓకే, సో అప్లికేషన్ హిట్ చేసి చూడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వర్చువల్ సర్వర్స్తో విల్ ట్రై టు హిట్ ద ఇంటర్నల్ అప్లికేషన్స్. ఓకే, సో ఇంటర్నల్ అప్లికేషన్స్ని మనం ఎట్లా రీచ్ అవ్వచ్చు అనేది కూడా చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో లెట్ మీ గో టు మై బాక్స్. ఓకే, so this is my box. Let me come out of this. ఓకే, సో మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఓకే, సో ఇది నాకు ఈ istio డాట్ యామల్ డిప్లాయ్మెంట్ డాట్ యామల్ ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్రెడీ బీన్ డిప్లాయిడ్ ఇన్ మై గిట్ హబ్. ఓకే, సో ఇది నేను మీరు v46. ఓకే, సో v46 నుంచి తీసుకున్న యూ గైస్ సమ్ ఆఫ్ యూ ఆల్రెడీ నో హిమ్. ఓకే, సో అక్కడి నుంచి నేను తీసుకున్న ఈ deployment anta kuda. Okay, so if I go here, okay, so and also if I show here, okay, so first, okay, so idi na github. So istio ki ellandi na github lo. Okay, j-tree lo. Okay, so idi I'll share anyway దీన్ని description lo share chesta. Okay, so if you see here, okay, so ikkada మీరు చూసినట్టయితే గేట్వేలోకి వెళ్తే okay, you have application and also database. అప్లికేషన్లోకి వెళ్తే యూ హ్యావ్ డిప్లాయ్మెంట్ istio అండ్ సర్వీస్ డాట్ యామల్. ఫస్ట్ istio డాట్ యామల్లో ఏముందో చూద్దాం. ఓకే, సో istio డాట్ యామల్లో వీఆర్ క్రియేటింగ్ వర్చువల్ సర్వీస్ అండ్ ఆల్సో వీఆర్ క్రియేటింగ్ ఏ గేట్వే. ఓకే, సో కైండ్ వచ్చేసి వర్చువల్ సర్వీస్. ఓకే, అండ్ నేమ్ వచ్చేసి go-demo-7 హోస్ట్. ఓకే, స్పెసిఫికేషన్స్లో మనము హోస్ట్ డిక్లేర్ చేస్తున్నాము సేమ్ go-demo-7.acme.com. ఓకే, అండ్ ఆల్సో గేట్వే ఏం యూజ్ చేయాలంటారు నేను go-demo-7. ఓకే, సో ఇక్కడ గేట్వే క్రియేట్ చేస్తున్నా కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ గేట్వే హియర్. ఓకే, అండ్ ఆల్సో http మ్యాచ్ యూఆర్ఎల్ ప్రీఫిక్స్ వచ్చేసి స్లాష్ అండ్ ఇట్ లిజన్స్ ఆన్ 80. ఓకే, సో డెస్టినేషన్ హోస్ట్ ఏంది go-demo-7. ఓకే, సో ఇది రౌట్. ఓకే, సో ఈ రౌట్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, అండ్ యూఆర్ఎల్ షుడ్ మ్యాచ్ మై స్లాష్ అంటే go-demo-7.acme.com స్లాష్ అని ఇచ్చిందంటే ఇట్ షుడ్ రీచ్. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ చూడండి సర్వీస్ గేట్వే. ఓకే, సో ఇట్ ఈస్ ఎక్స్పోజింగ్ ఆన్ 80 అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ HTTP. ఓకే, సో మన HTTPS ఇవ్వట్లేదు, ఓన్లీ HTTP ఇస్తున్నాం అగైన్. ఓకే, సో ఇక్కడ మనము హోస్ట్ వచ్చేసి సేమ్ వీఆర్ గివింగ్ హియర్. ఓకే, సో ఇక్కడ ఏదైతే స్పెసిఫికేషన్ ఇస్తామో మనం ఇక్కడని ఆ స్పెసిఫికేషన్ని ఇస్తున్నాం. ఓకే, దెన్ అగైన్ ఇఫ్ ఐ గో టు యాప్. ఓకే, సర్వీస్ డాట్ యామల్ జనరల్గా ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్పోజ్ టు ది 80 అండ్ ఆల్సో దిస్ ఇస్ క్లస్టర్ IP. ఓకే, సో ఇది క్లస్టర్ IP టైప్, దిస్ ఈస్ ఫైన్. అండ్ ఇఫ్ యూ గో టు డిప్లాయ్మెంట్ డాట్ యామల్. ఓకే, సో ఇది నా HTTP యామల్. ఓకే, సో v46 ని తీసుకున్నాను నేను. ఓకే, సో HTTP యామల్ ఇది రిలీజ్ వచ్చేసి ప్రైమరీ రిలీజ్. అండ్ ఇఫ్ యూ గో హియర్, ఓకే, సో మీకు ఎన్విరాన్మెంట్లోకి వెళ్తే ఇక్కడ ఓకే, సో ఇఫ్ యూ సీ పోర్ట్ 8080 ఇక్కడ చూడండి http get /demo/hello. ఓకే, హెల్త్ ఈక్వల్ టు ట్రూ 8080లోకి వెళ్తే ఓకే, ఇఫ్ ఐ గివ్ దిస్ ఓకే విత్ మై గేట్వే ఆర్ విత్ మై వర్చువల్ సర్వీసెస్తో ఇఫ్ ఐ గివ్ దిస్ /demo/hello అంటే ఇట్ షుడ్ వర్క్. ఇట్ షుడ్ గివ్ 404. ఓకే, సారీ, ఇట్ షుడ్ గివ్ 200. ఓకే, సో సేమ్ రెడీనెస్ ప్రోబ్ ఉంది ఇక్కడ, లైవ్నెస్ ప్రోబ్ రెడీనెస్ ప్రోబ్ ఉన్నాయి. ఓకే, సో ఇట్ విల్ చెక్. ఓకే, సో ఇది అప్ అవుతుంది, హెల్త్ ట్రూ అవుతుంది అంటేనే మన pods రన్నింగ్లోకి వస్తాయి, అదర్వైజ్ ఆర్ pods won't come into the running state. ఓకే, సో యూ గైస్ మైట్ ఆల్రెడీ నో వాట్ ఈస్ లైవ్లీనెస్ ప్రోబ్ అండ్ రెడీనెస్ ప్రోబ్. ఓకే, సో ఇది ఉంటేనే ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ ఓన్లీ ఇట్ విల్ కమ్ అప్. ఓకే, నా డిప్లాయ్మెంట్ అప్ అవ్వాలంటే ఇది ఈస్ ద ఓన్లీ వే. ఓకే, సో అండ్ ఆల్సో ఇఫ్ యూ గో టు DB. ఓకే, సో DB వచ్చేసి దిస్ ఈస్ ద MongoDB. ఇఫ్ యూ సీ హియర్ ఓకే, సో MongoDB ఇది. ఓకే, సో MongoDB 4.0.3. ఓకే, అండ్ ఆల్సో ఇట్ జస్ట్ హ్యావ్ ఆల్ ద కాన్ఫిగరేషన్స్. ఓకే, సో మీకు MongoDB కూడా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా చేయాలి అనుకుంటే లైక్ యూ కెన్ యూస్ దిస్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో టు అవర్ ఛానల్. MongoDB గురించి ఇన్స్టాలేషన్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడిన అక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ గోనా డూ నౌ. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్ హియర్. ఓకే, సో ఇక్కడ ఐ హ్యావ్ ఆల్రెడీ గాట్ సమ్ స్టెప్స్. ఓకే,
సో దీస్ ఆర్ ఆల్ ద స్టెప్స్. ఓకే, సో క్రియేట్ నేమ్ స్పేస్ అంటుంది, నేమ్ స్పేస్ ఆల్రెడీ క్రియేట్ చేసిన నేను. అండ్ ఆల్సో వీ నీడ్ టు ఇంజెక్ట్ ద istio. ఓకే, సో istioని ఇంజెక్ట్ చేయాలి మనము. ఓకే ఓకే, జస్ట్ ఇంజెక్టింగ్ దిస్. ఓకే, సో istioని ఇంజెక్ట్ చేస్తున్నాము. ఓకే, సో దెన్ వాట్ ఎవర్ ది అప్లికేషన్స్ వీ క్రియేట్, ఓకే, సో దాంట్లో istio ఆటోమేటిక్గా వచ్చేస్తుందని చెప్తున్నాం మనం. 1 second. kubectl describe namespace go hyphen demo hyphen 7. okay okay, so it is already labeled. okay, so istio hyphen injection is equal to enabled ఉంది. అంటే నేను ఈ నేమ్ స్పేస్లో ఏ అప్లికేషన్ డిప్లాయ్ చేసినా ఇట్ విల్ ఇంజెక్ట్ istio. ఓకే, సో ఇది మనం ఆల్రెడీ చూసాము. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ దిస్ దానికి అర్థం అది. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో హియర్ అండ్ ఐల్ సే ఓకే kubectl అప్లై హైఫన్ ఎఫ్ గేట్వేలో ఉన్నాయి అన్నీ కూడా. ఓకే, సో నేను మీకు ఆల్రెడీ చూపించిన గేట్వేలో ఏముందో. సో ఇఫ్ ఐ సే kubectl హైఫన్ ఎఫ్ అండ్ ఐల్ సే గేట్వే అండ్ హైఫన్ recursive, I need to do apply. okay, kubectl apply hyphen f for okay, then I'll do enter. okay, let us see what all the things it will create. It will create deployment.apps, virtual service. okay, so most important virtual service and gateway. okay, ఈ రెండింటిని istio సర్వీసెస్ని ఇది ఇన్స్టాల్ చేసింది. అండ్ ఆల్సో దీస్ ఆర్ సింపుల్ థింగ్స్, మై అప్లికేషన్, నా అప్లికేషను, తర్వాత నా డేటాబేస్. ఓకే, సో నా డేటాబేస్ని డిప్లాయ్ చేసింది అండ్ ఆల్సో నా అప్లికేషన్ని కూడా ఇది డిప్లాయ్ చేసింది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో బ్యాక్ అండ్ సే kubectl get pods. okay, so it will take some time, we'll wait for some time. okay, so if I say kubectl get pods again, okay, so అన్ని రన్నింగ్లోకి వచ్చేసినాయి. ఇఫ్ ఐ సే kubectl get replica sets, okay, so desired current ready అన్ని are good. okay, so if I say kubectl get virtual services, okay, సో వర్చువల్ సర్వీసెస్లో చూడండి హోస్ట్ వచ్చేసి go-demo-7.acme.com, గేట్వేస్ వచ్చేసి go-demo-7. ఓకే, సో ఈవెన్ ఇఫ్ ఐ చెక్ ది గేట్వే kubectl get gateway, ఓకే, సో ఐ హ్యావ్ మై గేట్వే. ఓకే, సో అదే గేట్వేని మనం వర్చువల్ సర్వీసెస్లో కూడా డిఫైన్ చేసాం. ఓకే, సో వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ దట్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో బ్యాక్ టు మై కమాండ్స్, ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే గేట్వే చెక్ చేసినాము. ఓకే, సో హియర్ ఐ వాంట్ టు గెట్ మై ఇంగ్రెస్ హోస్ట్. ఓకే, సో ఇంగ్రెస్ ఐపీ. ఓకే, సో ఇంగ్రెస్ సర్వీస్ని మనం ఎక్కడ ఎక్స్పోజ్ చేసినాం, వీ హ్యావ్ ఎక్స్పోజ్ దట్ ఇన్ istio hyphen system. okay, so if you remember kubectl get svc hyphen ns istio hyphen system, okay, hyphen n. okay, సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ మై ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో ఇది నా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్, అండ్ దిస్ ఈజ్ మై istio ingress gateway. ఓకే, సో ఇది నా గేట్వే. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఈజ్ హియర్, సో ఐ విల్ రన్ దట్ కమాండ్. ఓకే, సో ఈ కమాండ్ ఏం చేస్తుందంటే, ఓకే, ఇఫ్ యు ఆర్ యూజింగ్ మినిక్యూబ్ ఈ కమాండ్ రన్ చేయండి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఈ కేస్ యూ కెన్ రన్ దిస్ కమాండ్. ఓకే, సో ఈ కమాండ్ ఏం చేస్తుందంటే, ఈ ఐపీ ఏదైతే నేను చూపించిన ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఐపీని ఇట్ ఈస్ జస్ట్ డిక్లేర్, అంటే దీనికి ఇది ఇంగ్రెస్ అండర్స్కోర్ హోస్ట్కి మూవ్ చేస్తుంది టు యూజ్ దిస్ యాజ్ అ వేరియబుల్. ఓకే, సింపుల్ థింగ్. ఓకే, సో ఐ విల్ కాపీ ఇట్ అండ్ ఐ విల్ పేస్ట్ దిస్ హియర్ అండ్ ఐ విల్ ఎంటర్. ఓకే, సో ఇఫ్ ఐ సే ఎకో, ఇక్కడ నాకు నా లోడ్ బ్యాలెన్సర్ ఐపీఏ కనిపిస్తుంది. ఓకే, సో నథింగ్ గ్రేట్ ఆర్ సంథింగ్ వీ హ్యావ్ డన్. ఓకే, సో ఇక్కడ చూడండి దీన్ని డైరెక్ట్గా కూడా మూవ్ చేయొచ్చు నేను యాక్చువల్గా. ఓకే, సో ఐ కెన్ మూవ్ ఇట్ డైరెక్ట్లీ ఆర్ ఎల్స్ ఐఎమ్ జస్ట్ గెటింగ్ ఇట్ kubectl నేమ్ స్పేస్ istio నుంచి సర్వీస్ ఇందాక నేను గెట్ చేసిన నేను. ఓకే, ఆ సర్వీస్లోంచి దిస్ ఐపీ ఏదైతే ఉందో దాన్ని నేను, ఓకే, సో స్టేటస్ డాట్
load balancer dot ingress dot host name ni I'm just moving that into this variable. Okay, so ingress underscore host అనే వేరియబుల్ కి నేను మూవ్ చేసిన. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో అండ్ రన్ దిస్ కమాండ్. ఓకే, సో ఈ కమాండ్ ఏం చేస్తుంది చూద్దాం ఫస్ట్. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఇక్కడ వాట్ వీఆర్ డూయింగ్. ఓకే, సో ఇక్కడ హోస్ట్ గో హైఫన్ డెమో హైఫన్ 7.acmod.com. ఓకే, సో ఇది మన అప్లికేషన్లో మనం ఇచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎట్లా కనెక్ట్ అవ్వాలి నేను, నా ఇంగ్రెస్ హోస్ట్. ఓకే, సో నా ఇంగ్రెస్ హోస్ట్ నా ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో అండ్ /demo/hello. ఓకే, సో ఇది ఆల్రెడీ మనం డిక్లేర్ చేసాం, నేను ఆల్రెడీ మీకు చూపించినది మనం అప్లికేషన్లో ఇది డిక్లేర్ చేసి పెట్టాం మనం ఆల్రెడీ. ఓకే, సో ఇఫ్ ఐ డూ ఎంటర్ ఇట్ షుడ్ సే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, సో ఇక్కడ చూడండి గెట్. ఓకే, HTTP గెట్. ఓకే, సో మనం యూజ్ చేసిన మెథడ్ ఏంది, HTTP గెట్ అనేది మనం యూజ్ చేసాము. ఓకే, సో సింపుల్ HTTP మెథడ్ ఇది. ఓకే, సో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ మ్యాజిక్ ఆర్ సంథింగ్. ఓకే, సో ఇక్కడ మనం 200 ఓకే చేసేసింది. ఓకే, అదే నేను ఇప్పుడు ఇఫ్ ఐ యూజ్ సంథింగ్ ఎల్స్. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గో -demo-7. ఓకే, సో ఈ హోస్ట్ మనం ఎక్కడ కూడా డిక్లేర్ చేయలేదు. ఓకే, సో నౌ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ సే 404. ఓకే, సో ఇట్లాంటి మెథడ్ అంటే ఈ మెథడ్ని నేను పుల్ చేయడానికి నాకు ఎక్కడ కూడా ఈ హోస్ట్ని నువ్వు డిక్లేర్ చేయలేదు యాజ్ ఎ హెడర్ అని చూపిస్తుంది. ఓకే, సో నా అప్లికేషన్లో ఎక్కడ కూడా ఐ హ్యావెంట్ డిక్లేర్డ్ దిస్. ఓకే, సో ఐఎమ్ గెటింగ్ దిస్ ఎర్రర్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యూజ్ యువర్ వర్చువల్ సర్వర్స్ విత్ గేట్వే. ఓకే, సో వర్చువల్ సర్వీస్. ఓకే, సో వర్చువల్ సర్వీస్ విత్ గేట్వేని మనము ఈ విధంగా వీఆర్ కమ్యూనికేటింగ్. అంటే ఫస్ట్ మనము వర్చువల్ సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ హ్యావ్ ఓన్లీ ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్స్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ వీ షుడ్ హ్యావ్ అ గేట్వే. ఓకే, ఓకే, సో నౌ మనము ఇస్టియో చూసాము. ఓకే, సో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది చూసాం. ఓకే, సో మనం గేట్వే ఇన్స్టాల్ చేసాము. ఓకే, సో దిస్ ఈస్ ద గేట్వే. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ క్రియేటెడ్ వర్చువల్ సర్వీస్. ఓకే, సో మనకి ఎక్స్టర్నల్గా లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అయ్యి ఉంది దీనికి, రైట్. దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ది గేట్వే. ఓకే, మనం AWS వాడుతున్నాం కాబట్టి. ఓకే, సో ఏదైనా మీరు ఏ క్లౌడ్ వాడినా కానీ దిస్ ఈస్ ద సీన్. ఓకే, సో గేట్వేకి లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అయ్యి ఉంది. అండ్ ఆల్సో బిలో దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ వర్చువల్ సర్వీస్. ఈ వర్చువల్ సర్వీస్ దేంతో మాట్లాడుతుంది, ది సర్వీస్ విచ్ వీ డిప్లాయిడ్ ఫర్ ద అప్లికేషన్. ఓకే, సో మనము డిప్లాయ్మెంట్ చేసినాము. ఓకే, సో డిప్లాయ్మెంట్ ప్రైమరీ డిప్లాయ్మెంట్ ఇది. ఓకే, ఉప్స్. ఓకే, సో ఇది మన ప్రైమరీ డిప్లాయ్మెంట్. అండ్ ఆల్సో డిప్లాయ్మెంట్ చేయగానే ఫస్ట్ మనకి ఏం క్రియేట్ అవుతాయి, రెప్లికా సెట్స్ క్రియేట్ అయినాయి. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ గాట్ 3 pods. Okay, so let me go back, scroll up. Okay, so now I have 3 pods running. Okay, మనకు 3 పాడ్లు రన్ అవుతున్నాయి. ఓకే, సో వీ హ్యావ్ యాప్ అండ్ వీ హ్యావ్ ప్రాక్సీ, రైట్. యాప్ ప్రాక్సీ, యాప్ అండ్ ప్రాక్సీ. సో ఇది ఏ వర్జన్లో రన్ అవుతుంది మనకి, 0.0.1. ఓకే, O.O.1 వర్జన్లో రన్ అవుతున్నాయి ఈ 3 కూడా. ఓకే, O.O.1 వర్జన్లో రన్ అవుతున్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ జస్ట్ గాట్ క్రియేటెడ్. ఓకే, సో నౌ ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ అయి ఉన్నాయి. ఓకే, సో మనం ఏం చేద్దామంటే లైక్ దిస్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ప్లేస్. ఓకే, సో వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ దిస్ అండ్ దిస్ ఈజ్ ఇన్ ప్లేస్. ఓకే, సో మన క్లస్టర్లో ఇది ఆల్రెడీ మనము క్రియేట్ చేసి ఉన్నాం. ఓకే, సో నౌ వాట్ వీ విల్ డూ ఈస్ వీ విల్ క్రియేట్ one more. Okay, come on. Okay, so we'll create one more deployment. Okay, so same dantlone. Okay, so we'll create with version O.O.2. Okay, so ఇది ఏంటంటే క్యానరీ. ఓకే, ఇది వచ్చేసి మనకి ప్రైమరీ, దిస్ ఈజ్ క్యానరీ. ఓకే, సో క్యానరీ డిప్లాయ్మెంట్ చేసాం మనము O.O.2తో. Okay, 0.0.2 canary deployment. Okay, so same thing, application will be here and your proxy will be here. Okay, so if we deploy this, what happens? Okay,
సో ఇప్పుడు సమ్వన్ ఈస్ కనెక్టింగ్. ఓకే, సో సమ్వన్ ఈస్ కనెక్టింగ్ టు ది లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సో ఫస్ట్ రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది? ద రిక్వెస్ట్ విల్ బి ఫస్ట్ కమింగ్ టు ది గేట్వే. ఓకే, తర్వాత వర్చువల్ సర్వీస్, దెన్ ఇట్ విల్ గో టు సర్వీస్, దెన్ ఇట్ విల్ టాక్ టు ఆల్ ది పాడ్స్. ఓకే, ఈ పాడ్తో ఈ పాడ్తో ఈ పాడ్తో అండ్ ఆల్సో ఇట్ విల్ టాక్ టు దీస్ పాడ్స్. ఓకే, ఆల్ ది 6 పాడ్స్తోని ఇది మాట్లాడుతుంది. అంటే లైక్ సర్వీస్ విల్ బి కనెక్టెడ్ విత్ ఆల్ ది 6 పాడ్స్. ఓకే, అన్ని 6 పాడ్స్తో ఇది కనెక్ట్ అయ్యి ఓకే, సో ఇట్ విల్ సెండ్ ద ట్రాఫిక్. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫాల్ట్ వన్. ఓకే, డిఫాల్ట్ వన్ ఇన్ ద సెన్స్ మనము ఎక్కడ ఏ వర్జన్కి ఆర్ ఏ హెడర్కి ఎంత ట్రాఫిక్ పంపించాలనేది మనం ఇక్కడ డిఫైన్ చేయలేదు. ఓకే, సో డిఫైన్ చేయకుండా ఇఫ్ యూ డూ దిస్ విల్ బి ఇన్ దిస్ సినారియో. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది అనమాట సినారియో. ఓకే, సో ట్రాఫిక్ కమ్స్ అండ్ ఇట్ విల్ రీచ్ టు ఆల్ ది 6 పాడ్స్. ఓకే, అన్ని 6 పాడ్స్తో మాట్లాడుతుంది. లేదు మనకి ఇంకో సినారియో. ఓకే, సో ఐ విల్ క్రియేట్ వన్ మోర్ సినారియో. ఓకే, సో కన్సిడర్ దిస్ ఈజ్ ద ఫస్ట్ సినారియో. ఓకే, సో సెకండ్ సినారియోలో మనం ఏం చేద్దామంటే ఓకే, సో సేమ్ థింగ్ యూ విల్ హ్యావ్ యువర్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, విచ్ ఈస్ కనెక్టెడ్ టు యువర్ గేట్వే అండ్ వర్చువల్ సర్వీస్. సో ఇక్కడ వాట్ ఐ విల్ డూ ఈస్ ఒక సర్వీస్ ఏమో ప్రైమరీకి, ఒక సర్వీస్ ఏమో క్యానరీకి. ఓకే, ఈ విధంగా కూడా మనము క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఒక్కొక్క డిప్లాయ్మెంట్ సపరేట్ డిప్లాయ్మెంట్కి ఒక్కొక్క సర్వీస్ క్రియేట్ చేయొచ్చు మనం. ఓకే, అదర్వైజ్ ఇక్కడ ఒకటే సర్వీస్తో అన్ని ఎట్లా మాట్లాడుతున్నాయి అంటే వీ హ్యావ్ గివెన్ లేబుల్ నేమ్, సేమ్ లేబుల్ నేమ్ ఇచ్చినాం కాబట్టి అందుకని అన్నిటితో మాట్లాడుతుంది. ఇక్కడ మనం ఏంటంటే వీఆర్ డిఫరెన్షియేటింగ్ దిస్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే వెన్ ఎవర్ దిస్ హ్యాపెన్స్, సో నా ఫస్ట్ లెవెల్ ఆఫ్ పాడ్స్ ఏవైతే ఉన్నాయో నా ప్రైమరీ ఏదైతే ఉందో ఓకే, సో నా ప్రైమరీ సర్వర్తో మాట్లాడతాయి. ఓకే, అండ్ ఆల్సో నా క్యానరీ డిప్లాయ్మెంట్ ఏదైతే ఉందో నా క్యానరీ సర్వీస్తో మాట్లాడుతాయి. ఓకే, సో హియర్ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో ఓన్లీ ది ట్రాఫిక్ సర్వీస్ నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది అంటే ఈ వర్చువల్ సర్వీస్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనము వెయిటేజ్ ఇస్తాం. మనం ఇక్కడ 80% ప్రైమరీకి వెళ్ళమంటాము, 20% క్యానరీకి వెళ్ళమంటాం. ఓకే, సో 80% విల్ బీ గోయింగ్ టు ప్రైమరీ, 20% విల్ బీ గోయింగ్ టు ది క్యానరీ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 2 డిఫరెంట్ సర్వీస్ని క్రియేట్ చేస్తున్నాం మనం. ఓకే, క్రియేట్ చేసి ట్రాఫిక్ని మనము ఈ విధంగా రౌట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ది సెకండ్ సినారియో. లేదు లైక్ ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ అని నాకు ఇన్ని సర్వీసెస్ క్రియేట్ చేయాలనుకోవట్లేదు నేను. ఓకే, సో ఐ వాంట్ టు మేక్ ఇట్ విత్ ది సింగిల్ సర్వీస్ బట్ ఐ వాంట్ టు రౌట్ ద ట్రాఫిక్. ఓకే, సో ఆ సినారియో ఎట్లా ఉంటుంది అంటే సో అగైన్ ఐ విల్ హ్యావ్ మై లోడ్ బ్యాలెన్సర్. ఓకే, సేమ్ సిచ్యువేషన్. ఓకే, ఐ విల్ హ్యావ్ గేట్వే హియర్. ఓకే, సో లోడ్ బ్యాలెన్సర్ నుంచి గేట్వేకి ట్రాఫిక్ వస్తే ఇక్కడ నాకు వర్చువల్ సర్వీస్ ఉంటుంది. దెన్ ది అదర్ థింగ్ ఈజ్ డెస్టినేషన్ రూల్. ఓకే, ఐ విల్ క్రియేట్ సంథింగ్ కాల్డ్ డెస్టినేషన్ రూల్. ఓకే, సో డెస్టినేషన్ రూల్కి ఇక్కడ ట్రాఫిక్ ఎట్లా వస్తుంది అంటే నా వర్చువల్ సర్వీస్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ డిఫైన్ లైక్ 80% అండ్ 20%. ఓకే, ఇక్కడ ఒక రూల్ రాసనమాట నేను. ఓకే, సో ప్రైమరీకి 80% వెళ్ళాలి, క్యానరీకి 20% వెళ్ళాలనేసి వీ కెన్ రైట్ ఏ డెస్టినేషన్ రూల్. దెన్ ఇట్ విల్ టాక్ టు ది సర్వీస్. ఓకే, ఈ సర్వీస్కి రీచ్ అవుతున్నప్పుడు అగైన్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ సే సెండ్ ట్రాఫిక్ టు ప్రైమరీ 80%, క్యానరీకి 20% సెండ్ చేయాలి అనేసి దిస్ విల్ డిఫైన్. ఓకే, సో నౌ అగైన్ వాట్ హ్యాపెన్స్ హియర్, వీ విల్ హ్యావ్ ఆల్ ఆర్ ఓకే ప్రైమరీ పాడ్స్ అండ్ ఆల్సో విల్ హ్యావ్ ఆర్ క్యానరీ పాడ్స్. ఓకే, సో ట్రాఫిక్ ఎట్లా ఇట్ విల్ బి రీడైరెక్టింగ్ టు బోత్ ది పాడ్స్. ఓకే, క్యానరీకి ప్రైమరీకి వెళ్తుంది బట్ ప్రైమరీకి 80 వెళ్తుంది, క్యానరీకి 20 వెళ్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ. ఓకే, ఆ తర్వాత వాట్ యూ కెన్ డూ సేమ్ సిచ్యువేషన్లో యూ కెన్ సే 60-40, దెన్ యూ కెన్ సే 40-60. ఓకే, సో 40-60 చేసిన తర్వాత వాట్ వీ కెన్ డూ ఈస్ అప్పుడు మనము ఈ ఏదైతే ప్రైమరీ ఉందో దీన్ని వి విల్ అప్గ్రేడ్. ఓకే, అప్గ్రేడ్ టు 0.1 నుంచి 0.2కి మనము అప్గ్రేడ్ చేస్తాం. అప్గ్రేడ్ చేసిన తర్వాత వీ విల్ అగైన్ రన్ ది క్యానరీ విత్ 0 రెప్లికాస్. ఓకే, 0 రెప్లికాస్తోని మనం రన్ చేయగానే ఓకే సో అన్ని క్యానరీవి 0 అయిపోతాయి. ఓకే,
everything will be removed and primary will be running with your latest image. Okay, 0.2 image తో మన deployment run అవుతూ ఉంటుంది. Okay, so this is what happens. Okay, so this is what the canary deployment is all about. Okay, so we'll try to execute all the steps. Okay, so ఇప్పుడు మనం మాట్లాడిన స్టెప్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ గో టు మై బాక్స్. ఓకే, ఓకే, సో మనం ఆల్రెడీ ఫస్ట్ రిలీజ్ చేసేసాం. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ అగైన్, ఇఫ్ ఐ రన్ దిస్ ఫర్ లూప్. ఓకే, సో నేను ఇప్పుడు 10 రిక్వెస్ట్ పంపిస్తా నా అప్లికేషన్కి. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ సే ఓకే అండ్ ఐ విల్ సెండ్ Control C. Okay, Control C this. Okay, then I'll say done. Okay, so now what happens? So could not resolve host. Okay, could not resolve host. Why? Because echo dollar. Okay, so ఇది I have restarted my machine. Okay, so అందుకని ingress_host అనేది ఇప్పుడు కనిపించట్లేదు. ఓకే, సో లెట్ మీ డూ వన్ థింగ్, cube ns or I will run this EKS. Okay, you guys already know what I'm doing now. Okay, okay, again what I will do. Okay, done. ఓకే, సో ఇక్కడ చూడండి వర్షన్ 0.0.1 ఫస్ట్ రిలీజ్ నడుస్తుంది మనది. రిలీజ్ వచ్చేసి అన్నోన్ అని చూపిస్తుంది, దిస్ ఈజ్ ఫైన్. ఓకే, బట్ వర్షన్ వచ్చేసి 0.0.1. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ రిలీజ్. ఓకే, సో మనం ఇప్పుడు విల్ ట్రై టు డూ ది న్యూ రిలీజ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఐ విల్ గో టు దిస్ YAML ఫైల్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఈ YAML ఫైల్ని యూజ్ చేశారు అనుకోండి. ఓకే, సో కైండ్ ఈస్ డిప్లాయ్మెంట్. ఓకే, అండ్ ఇఫ్ యూ గో హియర్ రెప్లికాస్ ఒకటే, ఓన్లీ వన్ రెప్లికా. ఇఫ్ యూ సీ ద ఇమేజ్, ఓకే 0.0.2. ఓకే, అండ్ వాల్యూ వర్జన్ వచ్చేసి 0.0.2. ఓకే, జనరల్గా మనకి ఫస్ట్ రిలీజ్లో 0.0.1 ఉంది. ఓకే, సో నౌ వీ హ్యావ్ డన్ సమ్ చేంజెస్ అని అర్థం. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ రన్ ద డిఫ్. ఓకే, డిఫ్ అంటే లైక్ ఇట్ విల్ షో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, ఈ రెండు ఫైల్స్ మధ్యలో అంటే మన ఫస్ట్ రిలీజ్కి సెకండ్ రిలీజ్కి చేంజ్ ఏంటిది, ఫస్ట్ రిలీజ్ వచ్చేసి ప్రైమరీ, సెకండ్ రిలీజ్ వచ్చేసి క్యానరీ. ఓకే, ఫస్ట్ రిలీజ్ వచ్చేసి ప్రైమరీ, సెకండ్ రిలీజ్ క్యానరీ. దెన్ ఇఫ్ యూ సీ ఫస్ట్ రిలీజ్లో 3 రెప్లికాస్ ఉన్నాయి, సెకండ్ రిలీజ్లో వీ హ్యావ్ ఓన్లీ 1 రెప్లికా. ఓకే, అండ్ ఆల్సో ఇమేజ్. ఓకే, 0.0.1 ఇక్కడ 0.0.2 అండ్ వాల్యూ కూడా 0.0.1 0.0.2 ఉంది. ఓకే, సో దిస్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఓకే, సో డిఫరెన్స్ కూడా చూసాం మనము ఫస్ట్ అండ్ సెకండ్ రిలీజ్కి. నౌ వాట్ విల్ డూ ఇస్ విల్ రన్ దిస్ YAML ఫైల్. ఓకే, సో ఏదైతే YAML ఫైల్ ఉందో విల్ ట్రై టు రన్ దిస్. ఓకే, సో లెట్ మీ చెక్ ఇన్ విచ్ నేమ్ స్పేస్ ఐ మీన్. I'll say cube ns. Okay, so I'm in the right namespace. So kubectl apply -f and I'll run this. Okay, so deployment.apps ఇది canary create అయిందని చెప్తుంది. ఓకే, so let me see kubectl get deployment.apps. Okay, up to date 1 ready 1 అని చూపిస్తుంది. క్యూబ్ ctl get I'll say pods. Okay, everything is running. Okay, so ఇది నా canary. Okay, these 3 are my primary, this is my canary. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే ఐ విల్ ట్రై టు రన్ ది ఫర్ లూప్ అగైన్. ఓకే, రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుందో చూద్దాం మళ్ళీ. ఓకే, రన్. ఓకే, సో ఇక్కడ చూడండి 1 1 2 3. ఓకే, 3 హిట్స్ మాత్రము ఇట్ వెంట్ టు ది 0.0.2. ఓకే, అంటే 1/5. ఓకే, సో ఎందుకంటే ఇంకోటి ఏంటంటే లైక్ వెన్ ఐ షో యూ kubectl గెట్ డిప్లాయ్మెంట్స్లో కూడా డిప్లాయ్మెంట్స్లో ఓకే
సో ఇఫ్ యూ సీ దిస్ kubectl గెట్ డిప్లాయ్మెంట్స్, క్యానరీ వచ్చేసి ఒకటే ఉంది, అదే ప్రైమరీ అయితే 3 ఉన్నాయి. ఓకే, సో ట్రాఫిక్ అందుకనే ఎక్కువ ప్రైమరీకి వెళ్ళింది. ఓకే, అండ్ ఆల్సో వెరీ లెస్ ట్రాఫిక్ టు ది క్యానరీ. ఓకే, బట్ దిస్ ఈజ్ అ డిఫాల్ట్ వన్. అంటే లైక్ మనం ఏమి కూడా రూల్స్ ఏమీ చేయలేదు, వీ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఎనీ హెడర్స్, ఏమి క్రియేట్ చేయకుండా లైక్ యూ ఆర్ సీయింగ్ దిస్. ఓకే, సో నౌ వాట్ వీ విల్ డూ ఈస్, ఓకే, సో we will see this service. Okay, so we'll go back here and I'll say see this service. Okay, okay, so service, you say we have selector as app equal to go hyphen demo hyphen 7, అంటే it is going to the both things, ఎందుకంటే రెండిటికి మనము సెలెక్టర్ సేమ్ పెట్టినాం. ఓకే, రెండిటి సెలెక్టర్ సేమ్ కాబట్టి సర్వీస్ ఈజ్ రీచింగ్ టు ది 2 డిప్లాయ్మెంట్స్. ఒకటే సర్వీస్ 2 డిప్లాయ్మెంట్స్కి ఎందుకు రీచ్ అవుతున్నారని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఓకే, బికాజ్ ఆఫ్ దిస్. ఓకే, సో సెలెక్టర్ వచ్చేసి మనము యాప్ ఏదైతే ఇచ్చినామో ఈ రెండిట్లో సేమ్ థింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ జస్ట్ వెంట్ దేర్. ఓకే, అండ్ ఆల్సో దిస్ ఈజ్ యువర్ వర్చువల్ సర్వీస్. ఓకే, సో ఎనీవే లైక్ వర్చువల్ సర్వీస్ నేను ఆల్రెడీ మీకు చూపించిన లైక్ హౌ వీ హ్యావ్ క్రియేటెడ్ అనేసి. ఓకే, ఓకే, సో దిస్ ఈజ్ అ వర్చువల్ సర్వీస్, యూ ఆల్రెడీ నో. ఓకే, సో హోస్ట్ వచ్చేసి go hyphen demo hyphen 7 అండ్ హోస్ట్ వచ్చేసి go hyphen demo hyphen 7 hyphen .acme.com అనేది మన హోస్ట్. ఓకే, సో ఎనీవే దట్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే, సో నౌ ద థింగ్ ఈజ్ స్ప్లిటింగ్ ది ట్రాఫిక్. ఓకే, సో స్ప్లిటింగ్ ది ట్రాఫిక్. ఓకే, సో మనం ఇప్పుడు ఇందాక నేను ఫస్ట్ సినారియోలో డిఫాల్ట్ చూపించుకున్నాం మనం. ఓకే, సో ఫస్ట్ సినారియోలో డిఫాల్ట్ అయిపోయింది. ఓకే, సో సెకండ్ సినారియోలో మనం ఏమనుకున్నాం, ఓకే, సో సెకండ్ సినారియోలో విల్ రౌట్ ద ట్రాఫిక్. ఓకే, సో 80-20 చేద్దాం అనుకున్నాం ట్రాఫిక్ని. ఓకే, ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లైక్ వీఆర్ ఇన్ టు ది సెకండ్ సినారియో. ఓకే, సో ఫస్ట్ సినారియోలో సింగిల్ సర్వీస్లో వీఆర్ మూవింగ్ ద ట్రాఫిక్ టు ది 2 పార్ట్స్ లైక్ ప్రైమరీకి 2 డిప్లాయ్మెంట్స్, ప్రైమరీకి క్యానరీకి. ఓకే, సో సెకండ్ సినారియోలో ఇక్కడ చూసినట్టయితే మనకి వీ హ్యావ్ ది వర్చువల్ సర్వీస్ వేర్ మనం ట్రాఫిక్ 80 ఒక సర్వీస్కి 20 ఒక సర్వీస్కి సెండ్ చేస్తున్నాం. ఓకే, సో ఇఫ్ ఐ గో బ్యాక్ హియర్ టు మై దిస్ వన్ అండ్ ఇఫ్ ఐ షో యూ దట్. ఓకే, ఓకే, స్క్రోల్ అప్. ఓకే, సో ఇక్కడ చూడండి host 20.yaml ఫైల్, ఇది సర్వీస్, ఇది ఫస్ట్ సర్వీస్ వచ్చేసి. ఓకే, నా సర్వీస్ నేమ్ వచ్చేసి go demo 7 hyphen primary. ఓకే, అండ్ యాప్ వచ్చేసి go hyphen demo 7 రిలీజ్ ప్రైమరీ అండ్ ఆల్సో ఇక్కడ సెలెక్టర్ కూడా go hyphen demo 7, బట్ రిలీజ్ వచ్చేసి నాది ప్రైమరీ రిలీజ్. ఓకే, సో దిస్ ఈజ్ మై ప్రైమరీ రిలీజ్. ఇక్కడ మీరు కిందికి వెళ్తే ఓకే, సో ఇక్కడ ఇంకో సర్వీస్ క్రియేట్ చేస్తున్నాను నేను, క్యానరీ అనే సర్వీస్. అంటే మనము 2 సర్వీసెస్ని క్రియేట్ చేస్తాం, ఒకటి ప్రైమరీ ఒకటి క్యానరీ. అండ్ ఆల్సో ఇక్కడ వర్చువల్ సర్వీస్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము నా రౌట్ వచ్చేసి 2 డెస్టినేషన్స్కి వెళ్ళాలి, ఒకటేమో క్యానరీకి ఒకటేమో ప్రైమరీకి. క్యానరీ వెయిట్ వచ్చేసి 20, ప్రైమరీ వెయిట్ వచ్చేసి 80. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ డిఫైన్డ్. ఓకే, సో నౌ ఐ విల్ రన్ దిస్. ఓకే, okay, now we'll see what happens. ఓకే, సో ఇక్కడ నాకు సర్వీస్ ఒకటి 2 సర్వీసెస్ క్రియేట్ అయినాయి అండ్ ఆల్సో ఒక వర్చువల్ సర్వీస్ కూడా క్రియేట్ అయింది. ఓకే, సో నౌ వాట్ హ్యాపెన్స్, ఇక్కడ kubectl get svc అందాం. ఓకే, సో ఐ హ్యావ్ క్యానరీ సర్వీస్ అండ్ ఆల్సో ప్రైమరీ సర్వీస్, 2 సర్వీసెస్ రన్ అవుతున్నాయి. ఓకే, నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రీడైరెక్ట్ ది ట్రాఫిక్. ఓకే, ఓకే, సో ఇక్కడ ఏంటి ఇది సేమ్ సినారియో అంటే లైక్ ట్రాఫిక్ వచ్చేసి సేమ్. ఓకే, సో అందులో ఎక్కువ కాదు ఇందులో తక్కువ కాదు. ఓకే, సేమ్ వెళ్తుంది ట్రాఫిక్, కాకపోతే ఇక్కడ ఓన్లీ చేంజ్ ఏంటంటే 2 సర్వీసెస్ నుంచి వెళ్తుంది. ఓకే, వెయిటేజ్ మనము ప్రైమరీకి ఎక్కువ ఇచ్చినాం. ఓకే, అందుకనే మనకి ప్రైమరీ ఎక్కువ కనిపిస్తుంది, క్యానరీ తక్కువ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి క్యానరీ 2 కనిపిస్తుంది. ఓకే, కానీ ప్రైమరీకి వీఆర్ సీయింగ్ 8. ఓకే, 8 హిట్స్ కనిపిస్తుంది. ఓకే, because 80-20. Okay, so 8 hits for primary, only 2 hits for canary. Okay, so 80-20 ratio. Okay, so 10లో 8 ప్రైమరీకి వెళ్తున్నాయి, 2 మాత్రం క్యానరీకి వెళ్తున్నాయి. ఓకే, సో అదే మనకి డిఫాల్ట్లో మాత్రం అట్లా లేకుండే. ఓకే, సో డిఫాల్ట్లో మనకి 70-30 చూపించింది డిఫాల్ట్, అంటే మనం ఎక్కడ కూడా వెయిటేజ్ ఇవ్వాలి అక్కడ. ఓకే, సో ఇక్కడ మనం వెయిటేజ్ ఇచ్చినాం కాబట్టి ఇట్ ఈస్ రీడైరెక్టింగ్
యాజ్ పర్ అవర్ మెన్షనింగ్స్. ఓకే, మనం ఎట్లా మెన్షన్ చేసామో దాని ప్రకారం ఇది ట్రాఫిక్ని రౌట్ చేస్తుంది. ఓకే, సో నవ్ వీఆర్ క్లియర్ రైట్. ఓకే, సో నవ్ వీఆర్ క్లియర్ రైట్ హౌ వీఆర్ మూవింగ్ ది ట్రాఫిక్ అనేది. ఓకే, సో స్ప్లిట్టింగ్ ట్రాఫిక్. నవ్ వాట్ విల్ డూ? ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ గో ఫర్ ది థర్డ్ ఆప్షన్. ఓకే, సో నవ్ విల్ గో విత్ ద డెస్టినేషన్ రూల్స్. ఓకే, సో ఇందాక మనము డెస్టినేషన్ రూల్స్ ఇవ్వచ్చు. డెస్టినేషన్ రూల్స్ ఇచ్చేసి వీ కెన్ రీడైరెక్ట్ ద ట్రాఫిక్ అని చెప్పాము. ఓకే, సో నా వాట్ విల్ డూ? ఓకే, సో లెట్ మీ గో టు దిస్ స్ప్లిట్ 40. ఓకే, స్ప్లిట్ 40లోకి వెళ్తే మనకి ఇక్కడ చూస్తే వీఆర్ యూజింగ్ సబ్సెట్. ఓకే, సబ్సెట్ యూజ్ చేస్తున్నాం ఎందుకంటే డెస్టినేషన్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే, రౌట్లో వీఆర్ యూజింగ్ డెస్టినేషన్ అండ్ వీఆర్ గివింగ్ సబ్సెట్ యాజ్ క్యానరీ. ఇక్కడ క్యానరీ వెయిట్ వచ్చేసి 40 అండ్ ఆల్సో ప్రైమరీ వచ్చేసి 60. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇక్కడ రిలీజ్ నేమ్స్ ఇస్తున్నాం మనం. ఓకే, రిలీజ్ క్యానరీ అని ఇస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి రిలీజ్ ప్రైమరీ అని ఇస్తున్నాం. ఓకే, మనకి ఇందాక అన్నోన్ అని వచ్చింది బట్ వీ కెన్ చేంజ్ దట్. ఓకే, సో నవ్ ఇఫ్ ఐ అప్లై దిస్, ఓకే, స్ప్లిట్ 40ని అప్లై చేస్తున్నాను నేను. ఓకే, నవ్ వాట్ ఐ విల్ డూ? ఐ విల్ రన్ ది ఫర్ లూప్ అగైన్. ఓకే, సో ఐ విల్ గో విత్ ఫర్ లూప్. ఓకే, విల్ గో విత్ 100 రికార్డ్స్, ఎంటర్. ఓకే, సో ఇక్కడ చూడండి లైక్ నౌ ట్రాఫిక్ ఈజ్ మూవింగ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఓకే, సో మీరు రిలీజ్ నేమ్ వస్తుంది ఇక్కడ మనకి. ఇందాక మనకి రిలీజ్ నేమ్ రాలేదు. రిలీజ్ నేమ్ మనకి ఏం వచ్చింది? అన్నోన్ అని వచ్చింది. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ రిలీజ్ నేము యు ఆర్ సీయింగ్ ప్రైమరీ అండ్ క్యానరీ, ప్రైమరీ అండ్ క్యానరీ. ఓకే, సో ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ అనిపిస్తే ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ 40-60 చేస్తున్నాం ట్రాఫిక్ని. ఓకే, సో 40-60 ట్రాఫిక్ని చేసి అంటే 40% ఇక్కడ క్యానరీకి సెండ్ చేస్తున్నాం. ఓకే, నవ్ ఇఫ్ ఐ సెండ్ 60%. ఓకే, సో 60% ట్రాఫిక్ సెండ్ చేస్తున్నాం అంటే ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్ అనే అర్థం. ఓకే, సో నవ్ వాట్ ఐ విల్ డూ? ఐ విల్ గో ఫర్ 60. ఓకే, స్ప్లిట్ 60. ఓకే, నవ్ ఇఫ్ ఐ గో ఫర్ స్ప్లిట్ 60 అంటే 60% క్యానరీకి సెండ్ చేస్తున్నాం మనం. ఓకే, వీఆర్ సెండింగ్ ట్రాఫిక్ 60% టు క్యానరీ. ఓకే, నవ్ ఇఫ్ ఐ డూ దిస్. ఓకే, సో ఎక్కువ మీకు క్యానరీ అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఎక్కువ మనము క్యానరీకి పంపిస్తున్నాము అండ్ ఆల్సో వెరీ లెస్ టు ది ప్రైమరీ. ఓకే, సో ప్రైమరీకి చాలా తక్కువ ట్రాఫిక్ని మనము సెండ్ చేస్తున్నాం. ఓకే, నవ్ ఇట్ ఈస్ డన్. అంటే మనం రోల్ చేస్తున్నాము. దేర్ విల్ బి లాడ్ ఆఫ్ యూజర్స్ హూ విల్ బి వర్క్ లైక్ యూజింగ్ యువర్ వెబ్సైట్ రైట్. సో మీకు ఎప్పుడైనా సరే 80-20లోనే మీకు తెలిసిపోతుంది. ఓకే, సో ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఎనీ ఎర్రర్ హిట్స్ వస్తున్నాయా లేదా అనేది. ఓకే, లేదు మీకు ఎర్రర్ హిట్స్ రావట్లేదు అంటే దెన్ యూ గో ఫర్ ఎక్కువ ట్రాఫిక్ 40. అక్కడ కూడా ఇష్యూ రాకపోతే 60 దగ్గర అయితే చాలా తక్కువ, మనకి చాలా మినిమల్ ఇష్యూస్ వస్తాయి. ఓకే, సో అక్కడ కూడా మీకు ఇష్యూ వచ్చిందంటే డెఫినెట్లీ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, సో అగైన్ వీ నీడ్ టు రివర్ట్ బ్యాక్ ద థింగ్స్. ఓకే, కాకపోతే ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ 60-40 దెన్ దట్ ఈస్ ద ఫైనల్ థింగ్. ఓకే, దెన్ యూ కెన్ సే దట్ యా దిస్ ఈస్ గుడ్. అంటే నా నెక్స్ట్ వర్జన్ ఏదైతే అప్లికేషన్ వర్జన్ ఉందో నెక్స్ట్ అప్గ్రేడ్ వర్జన్ వర్కింగ్ ఫైన్. ఓకే, సో ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్ అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ వీ నీడ్ టు ఫినిష్ ద deployment. So how you finish the deployment here? Definitely we need to upgrade our application. Okay, so మన application ఏదైతే ఉంటుందో we need to upgrade that application. So if I say cat, okay, so ఇక్కడ చూడండి now what we are doing, we are using image 0.0.2 అంటే మనము మన ఇమేజ్ని అప్గ్రేడ్ చేస్తున్నాము. ఓకే, సో వాట్ ఎవర్ ద ఇమేజ్ వీ హ్యావ్, వాట్ ఎవర్ ద డిప్లాయ్మెంట్ వీ హ్యావ్, వీఆర్ అప్గ్రేడింగ్ దట్. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ. ఓకే, సో మన ఫస్ట్ డిప్లాయ్మెంట్ అండ్ ఆల్సో ద డిప్లాయ్మెంట్ విచ్ వీఆర్ డూయింగ్. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ డిఫరెన్స్ అనిపిస్తుంది మనకి 0.0.1 వచ్చేసి ఫస్ట్ డిప్లాయ్మెంట్. ఇప్పుడు మనం చేంజ్ చేసే అప్గ్రేడ్ డిప్లాయ్మెంట్ 0.0.2. ఓకే, సో డిఫరెన్స్ క్లియర్గా అనిపిస్తుంది. దెన్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ అప్లై దిస్. ఓకే, సో నా అప్లికేషన్ని నేను అప్గ్రేడ్ చేస్తున్నా. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ విత్ ది అప్గ్రేడ్. నౌ ఇట్ ఈస్ అప్గ్రేడింగ్. ఓకే, సో కాన్ఫిగర్ అని చూపిస్తుంది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ డూ ది రోల్అవుట్ స్టేటస్. ఓకే, 2 of 3 న్యూ రెప్లికాస్ హ్యాస్ బిన్ అప్డేటెడ్ అంటుంది. ఇంకొక రెప్లికా ఉంది. ఓకే, సో లెట్ ఇట్ కంప్లీట్. ఓకే, సో ఆల్ ది 3 రెప్లికాస్. ఓకే, అన్ని 3 రెప్లికాస్ కంప్లీట్ అని చెప్తుంది. సెకండ్ ఏదైతే ఓల్డ్ రెప్లికాస్ ఉన్నాయో ఇట్ జస్ట్ టర్మినేటెడ్ దోస్ రెప్లికాస్. ఓకే, సో ఇఫ్ ఐ సే kubectl, ఓకే, kubectl get pods,
న్యూ వర్జన్లో రన్ అవుతున్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆన్ న్యూ వర్జన్. ఓకే, సో 0.0.2లో రన్ అవుతున్నాయి. ఇఫ్ యూ వాంట్ టు గో అండ్ చెక్ kubectl describe pod. Okay, a lot of things went off. Okay, that is fine. ఇక్కడ చూడండి ఇమేజ్ 0.0.2. ఓకే, సో ఇప్పుడు మనది 0.0.2కి మనము అప్గ్రేడ్ చేసేసినాం. ఓకే, సో నౌ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో మనం ట్రాఫిక్ మూవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అగైన్ ఇఫ్ యూ సీ హియర్ ఫర్ లూప్ రన్ చేస్తే ఓకే ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు ప్రైమరీ అండ్ సెకండరీ, బట్ మై వర్జన్ ఈస్ 0.0.2. ఓకే, మొత్తం నాది 0.0.2లోనే రన్ అవుతుంది. ఓకే, నాది ఇప్పుడు 0.0.1 అనేది లేదు. ఓకే, నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ మూవ్ 100% ట్రాఫిక్. ఓకే, సో ఐ విల్ సే క్యాట్ క్యానరీకి 0 వెయిట్ అండ్ ఆల్సో ప్రైమరీకి 100% వెయిటేజ్. ఓకే, సో నౌ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రన్ దిస్. ఓకే, స్ప్లిట్ 100. ఓకే, స్ప్లిట్ 100. ఓకే, స్ప్లిట్ 100 చేసిన అండ్ ఆల్సో ఇఫ్ ఐ రన్ మై ఫర్ లూప్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈస్ రన్నింగ్ ఆన్ 0.0.2 అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ప్రైమరీ. ఓకే, సో నా క్యానరీలో ఏమీ రన్ అవ్వట్లేదు. ఓకే, బట్ ఇఫ్ ఐ సీ kubectl గేట్ పాడ్స్, నా క్యానరీ పాడ్స్ అవ్వట్లేదు ఇక్కడ. ఎందుకంటే లైక్ ఇఫ్ ఐ గో అండ్ షో యూ అగైన్. ఓకే, vi ఓకే, సో ఇక్కడ చూడండి రెప్లికాస్ 0 చేసేసినాం మనం ఇక్కడ. ఓకే, రెప్లికాస్ 0 చేసేసినాం కాబట్టి ఇట్ జస్ట్ వెంట్ ఆఫ్. అండ్ ఇఫ్ ఐ సే kubectl గెట్ డిప్లాయ్మెంట్స్, ఓకే ఇక్కడ 0 కనిపిస్తుంది. అంటే నథింగ్ ఈజ్ రన్నింగ్, క్యానరీలో ఏమీ రన్ అవ్వట్లేదు అని ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఓకే, ఓకే, సో వీ హ్యావ్ డన్ అవర్ క్యానరీ డిప్లాయ్మెంట్. ఓకే, క్యానరీతో మనం ఎట్లా డిప్లాయ్ చేస్తాం అనేది చూసేసాం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ డూ ది క్యానరీ డిప్లాయ్మెంట్స్. ఓకే, సో యాక్చువల్గా మనకి కొన్ని ఆటోమేషన్ టూల్స్ కూడా ఉన్నాయి వేర్ వీ కెన్ డూ క్యానరీ డిప్లాయ్మెంట్స్. నెక్స్ట్ పార్ట్లో అది చేద్దాం. ఓకే, సో హౌ యూ డూ క్యానరీ డిప్లాయ్మెంట్స్, లైక్ హౌ యూ ఆటోమేట్ దెమ్ అనేది. ఓకే, సో ఇక్కడ మనం మాన్యువల్గా చేసాము. ఓకే, అండ్ ఆల్సో విల్ ట్రై టు డూ ది ఆటోమేషన్. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ tools where you can do canary deployments, but we'll select one tool and we'll do that. Okay, so thanks for watching this video and have a great day. Bye.